మొత్తానికైతే ఒక కార్డు ఇవ్వాలన్న ఒక ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు. కానీ చాలా ఆలస్యం జరిగింది. ఈ రేషన్ కార్డ్స్ ముందే ఇచ్చుంటే ఫస్ట్ 1 మంత్లోనే ఈ ఈ 2-3 నెలల్లోపే ఈ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి ఉంటే చాలామందికి కార్డు లేని వాళ్ళకి రుణమాఫీ అయి ఉండేది కొంతమందికి. ఎందుకంటే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడంతో పెళ్ళైన వాళ్ళు కూడా ఎప్పుడో 10 ఏళ్ల కింద పెళ్ళైన వాళ్ళకు కూడా ఆ తండ్రితో పాటే రేషన్ కార్డులో భాగస్వాములై ఉన్నారు. దానివల్ల ఏమైంది, తండ్రి మీద అప్పు కొడుకు మీద అప్పు ఉంటే ఎవరో ఒకరికే మాఫీ అయింది. కానీ బయట ఉన్న కొడుక్కి మాఫీ కాలే, రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వాళ్ళకి అది ఆనాడే ఇచ్చేది ఉండే. ఇట్లా చాలా వాటికి మీరు రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టారు. మరి ఇప్పుడు ఇందులో కూడా మరి ఎంతమంది అర్హులకి వచ్చింది అన్నది కూడా తెలియాలి. ఇక్కడ కొంత కరప్షన్ కూడా జరిగిందని అంటున్నారు. 2500 5000 ఇట్లా తీసుకొని రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసిరండి. సరే, ఏదేమైనా ఒక ఆలోచన అయితే చేసిర్రు. గత గవర్నమెంట్ హయాంలో అయితే కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఏమన్నా బై ఎలక్షన్ ఉంటే తప్ప ఆడ కార్డ్స్ ఇష్యూ అవ్వకపోతుండే. సో అంత దారుణంగా ఉంటుండే. ఖచ్చితంగా ఈ రేషన్ కార్డ్స్ ద్వారా ప్రధానంగా లబ్ధి జరిగే ఆ సన్న బియ్యం ఏదైతే ఉందో అది మంచి స్కీమే. దాన్ని ఇంకా బలంగా నాణ్యమైన బియ్యం ఇచ్చి ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఇది గతంలో లేకుండే. ఇప్పుడు వీళ్ళు అమలు చేసిన ఒకే ఒక్క అంటే కొంత మంచిది స్కీమ్ అనేది ఈ సన్న బియ్యం ఒకటే. సరే, కొన్ని చోట్ల బియ్యం అటు ఇటు వస్తుండొచ్చు, ఇంకోటి జరుగుతుండొచ్చు. కానీ ఓవరాల్గా ప్రజలు ఆ బియ్యాన్ని తింటున్నారు, పేదలు. ఇంతకుముందు అయితే కొంతమంది అసలు దాన్ని తినకపోయేటోళ్ళు, 10 రూపాయలకు 5 రూపాయలకు బయట అమ్ముకునేటోళ్ళు. అది మళ్ళీ పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతుండేది వేరే రాష్ట్రాలకి, దేశాలకి. ఇదొకటి ఉండే లాస్ట్ ఇయర్ వరకు. కొంత వీళ్ళు దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు.